సిలువ మీద మొదటి మాట గురించి మాట్లాడిన పాస్టర్ గారికి, ఫ్రాంక్లిన్ గారికి దేవుని నామములో వందనాలు. రెండవ మాట, సిలువ మీద యేసయ్య పలికిన రెండవ మాట గురించి ధ్యానించుకుందాం కొంచెం సేపు. యేసు ప్రభు సిలువ మీద మొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. రెండవ మాట గురించి మనం ధ్యానించుకుందాము. యేసయ్య సిలువలో మాట్లాడిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు. యేసయ్య, మరి నాయన సిలువలో మీరు పలికిన రెండవ మాట గురించి మేము ధ్యానించుకుంటూ ఉండగా ప్రభువా, యేసయ్య మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని తండ్రి మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాము, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి తీసుకుని తండ్రి మా అందరితో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నానని. ఇక్కడ యేసయ్య సిలువలో పలికిన రెండవ మాటలుగా గ్రహిస్తున్నాం మనము. యేసయ్య సిలువలో ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక దొంగతో, ఇద్దరు దొంగల మధ్యలోని యేసయ్యకి సిలువ వేయబడడం జరిగింది. మామూలుగా అయితే అంటే ఆ కాలంలోని బందిపోటు దొంగలు తప్పు చేసిన వాళ్ళని ఒకవైపు వేసి, ఇక్కడ యేసయ్యని వాళ్ళతో కలిపి సిలువ వేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన యాక్చువల్గా బందిపోటు దొంగలకు, తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యొక్క సిలువ మరణం అనేది ఇస్తారు. కానీ ఇక్కడ ఏ తప్పు, ఏ దోషము, ఏ పాపము కూడా లేని ఒక వ్యక్తిని ఇక్కడ ఆ దొంగల ఇద్దరి మధ్యలోని సిలువ వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరు దొంగల మధ్యలోని సంభాషణ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అయితే అందులో ఒక దొంగకి సిలువ మీద యేసయ్య ప్రక్కన ఉండగానే పశ్చాత్తాపం అనేది కలగడం చూస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు కూడా భయంకరమైన నేరస్తులు, భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళు, భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళు, పాపంతో ఉన్నప్పుడు పట్టబడ్డ వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ సిలువ వేసినప్పుడు క్రీస్తుని కూడా వారిద్దరి మధ్యలో ఇక్కడ సిలువలో వేలాడనీయడం జరుగుతుంది. అయితే ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు, యేసయ్యని దూషించడం చూస్తున్నాం ఇక్కడ. ఇంకొక వ్యక్తి అయితే తన హృదయాన్ని తను పరిశీలించుకుంటున్నాడు. అవును, నాకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, కానీ ఏ తప్పు, ఏ పాపము చేయలేని ఒక నీతివంతుడు కూడా మన మధ్యలో సిలువ వేయబడుతున్నాడని ఆ యొక్క ఇంకొక దొంగకి పశ్చాత్తాపం కలిగింది. ఒక దొంగ అయితే దూషిస్తున్నాడు, ఇంకొక దొంగ అయితే పశ్చాత్తాపడ్డం మనం చూస్తున్నాం. వారిద్దరి మధ్యలో సంభాషణ చూసినట్టయితే ఆ దొంగ ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అంటే ఇక్కడ హేళనగా మాట్లాడుతున్నాడు యేసయ్య వైపు చూస్తూ. నువ్వు ఎంతో మందిని రక్షించావు కదా, నువ్వు ఎంతో మందికి స్వస్థత ఇచ్చావు కదా, నువ్వు యూదుల రాజువు కదా, మరి నిన్ను నీవు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అని అక్కడ దొంగ హేళన చేయడం చూస్తున్నాం. నిన్ను నీవు నిరూపించుకో అని ఒక సవాలు విసరడం చూస్తున్నాము. అయితే ఇక్కడ రెండవ వాడు ఏం చేస్తున్నాడంటే వాడిని గద్దిస్తున్నాడంట. నీకు బుద్ధి లేదా? అంత మాట ఎలా అంటున్నావు నువ్వు?
మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆయన్ని గద్దిస్తున్నాడు. రెండోది ఏంటంటే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలగగానే మూడవదిగా ఏం చేస్తున్నాడంటే, తండ్రి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పశ్చాత్తాపముతో కూడిన ఒక విన్నపము యేసుని శిలువ మీద అడగడం చూస్తున్నాం. ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు మంచి ఎండ, అప్పటికే దెబ్బలు, విపరీతమైన గాయాలు, రక్తం కారుతా ఉంది, చర్మం అంతా చివికిపోయింది. అక్కడ కూడా యేసయ్య నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని అడగలేదు. దేవుడు అక్కడ ఏమన్నాడు? ఒకటే మాట, ఆయనని చూసి ఒక్కటే మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయత అనేది ఇస్తున్నాడు దేవుడు. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆయన కన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఎవరు దాన్ని తిప్పివేయగలరు? అక్కడ ఆయన ఎంత భయంకరమైన దొంగను, ఆయన ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసిన వ్యక్తిను, కానీ మనము చివరి నిమిషంలో కూడా మనం పశ్చాత్తాపడితే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కన్ఫర్మేషన్ ఇస్తాడు, నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు. ఎప్పుడు? మనం పశ్చాత్తాపడ్డప్పుడు. నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో కలిగినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను ఒకసారి వాక్యము చూస్తున్నప్పుడు విలియం బ్రదర్ది వాక్యం చూస్తున్నప్పుడు ఎడ్వర్డ్ విలియం బ్రదర్ది, అక్కడ ఆయన ఒకసారి ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, ఒక అమ్మాయి తనకి ఫోన్ చేసి అన్న నా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి అడిగిందంట. అంతకన్నా ముందు ఆ అమ్మాయి పేరు శాలిని అనుకుంటా, ఆ అమ్మాయి చనిపోదాం అనుకుందంట. 12 గంటల ఒక సమయం పెట్టుకొని నైట్ అంతవరకు 12 గంటల 5 నిమిషాలకు 12 చనిపోదాము అని ఆమె చావు ఆమె నిర్ధారణ చేసుకుందంట. ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చుకుందంట. ఎలా చనిపోవాలా ఏంటి అంతా పక్కా ప్లాన్ వేసుకుందంట. అయితే కొంచెం సేపు ఆ ఎడ్వర్డ్ బ్రదర్తో మాట్లాడదాము అనిపించి, అన్న ఇగో మరి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఫోన్ చేసి చెప్తుంటే ఆ బ్రదర్ ఆమెతో యేసయ్య గురించి మాట్లాడడం ప్రారంభించాడు. 11:30 చేస్తే 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, 12 దాటింది, 12:30 అయిపోయింది. దేవుని గురించి మాట్లాడుతూ సమయం గడిచిపోయాక కొంచెం సేపు అయ్యాక ఆమె అనుకున్నదంట, అన్న నేను చనిపోదాం అనుకున్నాను, నా సమయం అయిపోయింది. 5 నిమిషాలకు 12 చనిపోదాం అనుకున్నాను, 12:30 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్న జోగా తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకొని చనిపోదు కానీ ఫస్ట్ నువ్వు అయితే వాక్యం నేను అని చెప్పేసి ఆ అమ్మాయితో మాట్లాడి, నువ్వు రక్షణ తీసుకో, నువ్వు ఆమె ఒప్పుకుందంట. నేను ఒక వ్యభిచారం చేశాను, నేను 4 అబ్బాయిలతో తిరిగాను, మరి ఇప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా అన్న అని అంటే, దేవుడు నువ్వు 4 కాదమ్మా 5 6 తిరిగినా కూడా నీలో పశ్చాత్తాపము కలిగి నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టావంటే యేసయ్య ఇప్పుడే ఆయన నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను తన సొంత కుమార్తెగా చేసుకుంటాడు, నీ పాపాలన్నీ తుడిచేస్తాడు. నువ్వు ఒక్కసారి పశ్చాత్తాపడతావా? ఈ సమయంలో నీ కోసం నేను ప్రేయర్ చేస్తాను అంటే, లేదా నాకు మూడు లేదు, నాకు తర్వాత మూడు ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను అని అందంట. అయితే సరే అని చెప్పేసి ఫోన్ ఇంకా అమ్మ ఒక్కసారి నాకు రేపు ఫోన్ చేయి, ఒక్కసారి నాకు ఫోన్ చేయి, రేపు నీతో మాట్లాడతానంటే సరే అని అన్నదంట. ఆయనేమో వెయిట్ చేస్తూ ఉన్నాడంట, అమ్మ పొద్దున్న లేసాక ఫోన్ చేస్తుందేమో అని. 11 అయింది, ఇంకా ఫోన్ చేస్తలేదు, ఏం ఫోన్ చేస్తలేదని చెప్పి చాలా వెయిట్ చేసిందంట ఎడ్వర్డ్ అన్న. అయితే కొంచెం సేపు ఒక 2-3 గంటలు వచ్చి అయినా రాలేదు ఫోన్, ఒక రోజు అయిపోయినా రాలేదు, 2 రోజులు అయిపోయినా రాలేదు. అయితే ఒకసారి మెసేజ్ పెట్టాడంట, అమ్మ శాలిని నేను ఎడ్వర్డ్ అన్నాను, ఒకసారి నాకు ఫోన్ చెయ్యు, నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు నాట్ రీచబుల్ వస్తుంది, ఎత్తట్లేదు ఫోను, ఒకసారి నాకు ఫోన్ చెయ్యు అని అన్నప్పుడు మెసేజ్కి ఏం రిప్లై రాలేదంట. తర్వాత కొంచెం రోజులు, ఒక 2-3 రోజులు, ఒక 4 రోజులు అయిపోయాక దాని మీద మెసేజ్ చూసుకున్నట్టుగా బ్లూ టిక్ మార్కులు పడ్డాయంట. అప్పుడు అన్న వెంటనే అమ్మాయి చూసుకుందేమో అని చెప్పి వెంటనే రిప్లై ఇస్తేకి ఒక అబ్బాయి ఫోన్ కాల్ మీ అని పెట్టినప్పుడు ఒక అబ్బాయి ఫోన్ చేసిందంట అన్నకి.
అయితే ఆ అన్న ఎవరు బాబు మాట్లాడేది, శాలిని నేను మాట్లాడేది, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను శాలిని, నేను ఫోన్ చేయమని చెప్పాను కదా అంటే ఒక అబ్బాయి స్వరం వినిపించిందంట అన్నకి. అయితే ఎవరైనా చూస్తే బాబు శాలిని కాదా అని అంటే నేను శాలిని వాళ్ళ బ్రదర్ని అని చెప్పినప్పుడు శాలిని ఏమైంది, నేను మాట్లాడాలా అమ్మాయితో అని అంటే సారీ అన్న, మొన్న మా అక్క మీరు మాట్లాడడం, మీ సంభాషణ అంతా కూడా నేను వాట్సాప్ మీద మీరు మాట్లాడుకోవడం అంతా చూశాను. నెక్స్ట్ డే మా అక్క వేరే దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ అయ్యి అక్కకి అప్పటికప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయామో చనిపోయింది అని చెప్పాడంట. అప్పుడు ఎడ్వర్డ్ అని అనుకున్నాడంట, శాలిని నువ్వు నరకానికి వెళ్ళావు, పక్కా నువ్వు నరకానికి వెళ్ళావు అనుకున్నాడు. ఎందుకంటే అన్న నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టమ్మా, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను కుమార్తెగా చేసుకుంటాడని చెప్పినప్పుడు ఆమె ఏమన్నదంటే అన్న నాకు మూడు లేదన్నా, ప్రార్థన చేసుకోవడానికి పశ్చాత్తాపడడానికి నాకు ఇప్పుడు సమయం లేదన్నా, నాకు మూడు లేదన్నా అని అంది. సో ఒక్కసారి ఆమె పశ్చాత్తాపడుంటే నా తప్పులు క్షమించేసాయా, నువ్వు నా కొరకు రక్తం కార్చావు కదా ఏసయ్యా అని ఒక్కసారి తన క్షమాపణ అడిగుంటే ఆమె రక్షించబడేదేమో. నెక్స్ట్ డే చనిపోయినా కూడా ఆమె పరలోకానికి వెళ్ళేదేమో. కానీ మూడు లేదు. సో మనం కూడా మూడు లేదని మనం అనుకుంటున్నామా? లేదు. మనం ఎలాంటి సమయంలో ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయమందైనా యేసయ్య చాలిన దేవుడండి. ఆయన మనం ఏ సమయంలో మనం యేసయ్య నన్ను క్షమించు అని మనం అడిగామంటే ఆయన తప్పకుండా క్షమించే దేవుడు. ఆయన రక్తము కార్చింది మన అందరి కోసమే. అయితే ఇక్కడ ఉన్న 2 దొంగలలో ఒక దొంగ అప్పటికప్పుడు పశ్చాత్తాపడ్డాడు. చాలా మంది కొట్టిపాడేస్తారు, బాప్తిస్మం తీసుకోలేదు కదా ఆ దొంగ పరలోకానికి వెళ్ళుండడేమో అని. కానీ అప్పటికి ఇంకా యేసుప్రభు చనిపోకముందు బాప్తిస్మం అనేది ఆ కాన్సెప్ట్ రాలేదు. యేసయ్య తనంతట తానే స్వయంగా ఆయననే నిశ్చయముగా నేను పాపాలు క్షమించేస్తాను, పరదేశంలో ఉంటామని దేవుడు మాట్లాడారు. అయితే మనము రెండవ దొంగలా ఉన్నామా, మొదటి దొంగలా ఉన్నామా? మనం యేసయ్యని దూషిస్తున్నామా? ఎన్నోసార్లు మన లైఫ్లో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తుంటాడు. మనం ఇంతవరకు బ్రతికున్నామంటే ఆయన కృపనే. అయినా కూడా మనం గ్రహించకుండా తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం మనం చేస్తూనే ఉన్నాం. ఆ దేవుడు క్షమిస్తాడులే అలా అనుకుంటున్నామా? కొట్టి పారేస్తున్నామా? 3 నెలలు వదిలేస్తున్నామా? నా సమయం కాదని వదిలేస్తున్నామా? లేదండి. ఈ సమయమే మనం యేసయ్యను క్షమించు, నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో రావాలి. దేవాన్ని చేసిన ఎలాంటి తప్పులైనా కూడా మనుషులని నిందిస్తారు, మనుషులు చిదరించుకుంటారు, కానీ యేసయ్య ఆదరిస్తాడు, ఆయన క్షమిస్తాడు. మరలా మనం ఆ జోలికి పోకుండా, మరలా మనం ఆ యొక్క బురద ఊబిలో పడిపోకుండా దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. మరి మనం చేయాల్సిన పని ఏంటండి? మనం చేయాల్సిన పని ఏంటి? నోరు తెరిచి యేసయ్య నన్ను క్షమించు, యేసయ్య నా హృదయంలోనికి రా, యేసయ్య నా పాపాలను క్షమించు, నన్ను నీ రక్తముతో కడుగు తండ్రి, నన్ను నీ కుమార్తెగా కుమారునిగా చేసుకో తండ్రి, నేను పరలోకంలో ఉండాలి తండ్రి, నేను నరకంలో కాలిపోవద్దు తండ్రి, నన్ను వదిలిపెట్టద్దు తండ్రి అని మనం నిజముగా పశ్చాత్తాపంతో మనం ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన తప్పకుండా విని ఆయన మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. ఎవరు కూడా పుట్టుకతోనే పరిశుద్ధులుగా పుట్టరండి. నేను క్షమించబడ్డాను, నేను పవిత్రుడని మనం ఎప్పుడు చెప్పలేము. మనం ఎప్పుడు కూడా తప్పు వెంబడి తప్పుడు చేస్తూనే ఉంటాము. మనం చేయాల్సిన పని ఏంటంటే కాన్షియస్ స్పిరిట్ కలిగి ఉండి, దేవా నేను నీ కొరకు జీవిస్తాను, నాకు సహాయం చేయి, నన్ను నీ కుమార్తెగా కుమారుడిగా చేసుకో తండ్రి, నన్ను క్షమించు తండ్రి. అక్కడ దేవుడి వాక్యంలో సెలవిస్తుంది కదా, యెషయా గ్రంథంలోనే ఉంది, మీరు మీ పాపాల చేత విసిగించారు, మీ దోషాల చేత ఆయాస పెట్టారు, అయినను మీ పాపములను మీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను, మరెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోను అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ 2వ దొంగ ఎలా అయితే ఒప్పుకున్నాడో మనము కూడా ఒప్పుకోవాలండి. మనం నోరు తెచ్చి అమ్మ ఆకలిస్తున్నాను అని అమ్మాయి అడిగితే తప్ప అమ్మ కూడా తెలియదు కదా ఒక్కొక్కసారి. యేసయ్య కూడా దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలోని, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు, వెదకుడి మీకు దొరకుని అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడిన అంటున్నాడు. మనము కూడా యేసయ్యని అడగాల, నోరు తెరిచి మనము ప్రార్థన చేయాలి.
అయితే ఇలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చూసినట్టయితే పేతురు, యూదా ఇస్కరియోతు యూదా పేతురు జీవితంలో చూసినట్టయితే పేతురు ఏమంటున్నాడు, నేను చచ్చినా నేను నువ్వెవరో నాకు తెలియదని చెప్పను, నేను చచ్చిన ప్రాణం పోయినా కూడా నేను నిన్ను వదలను, నేను నిన్ను దూషించను, హింసించను అని అన్నాడు. ఆయన నిందించిన అన్నాడు. అయితే దేవుడు అప్పటికే ఆయన సర్వాంతర్యామి, సర్వం తెలిసిన దేవుడు కాబట్టి పేతురు నువ్వు ముమ్మారు కోడి కూయకు ముందే ముమ్మారు నీవు నన్ను ఎరుగను అని చెప్తావు, వంకుతావు పేతురు అని అన్నాడు దేవుడు. లేదు నేను వంకను అని అన్నాడు పేతురు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేశాడు. అయితే ఇక్కడ పేతురు కూడా 3 సార్లు నాకు నువ్వెవరో తెలియదు, అక్కడ చలి కాచుకుంటా అక్కడ అసలు చలి కాసుకోవాల్సిన అవసరం ఆ టైంలో చలికాలం అని ఎలా తెలుస్తుంది అక్కడ, ఎందుకంటే అక్కడ పేతురు వీళ్ళంతా కూడా చలి కాసుకుంటా ఉంటారు. అక్కడ ఒక చిన్నది చూసి నువ్వు కూడా వేస్తూ ఉన్నావు కదా నువ్వు కూడా అంటే నేను కాదు, నాకు తెలియదు ఆ ఏసై ఎవరు అని అక్కడ బొంకేస్తారు. ఏసైని చూడగానే పేతురికి కన్నీళ్ళు ఆగవు, ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా చూసినట్టయితే ఇస్కరియోతు యూదా అయ్యో నేను నిర్దోషమైన వ్యక్తిని నేను అప్పగించానే అని అనుకున్నాడు. కానీ దేవా నన్ను క్షమించు, యేసయ్య నన్ను క్షమించు అని ఒక్క మాట అడుగుంటే బాగుండేదండి. కానీ వెళ్ళి ఏం చేశాడు, చూస్తూ వెళ్తుంటే కూడా వాళ్ళ నీడ పడగానే కూడా ఎంతో మందికి స్వస్థతలు కలిగాయి. అయితే ఇక్కడ శిలువ మీద 2 వ్యక్తులు చూస్తున్నాము. ఒక వ్యక్తి హేళన చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు. హేళన చేసిన వ్యక్తి నరకానికే ఖచ్చితంగా వెళ్ళుంటాడు. కానీ పశ్చాత్తాపడ్డ వ్యక్తి మాత్రం యేసయ్యతోని పరదేశంలో నిశ్చయముగా ఉన్నాడు. మనము ఈ రాకడలో మనము ఆయనని చూస్తాం. యేసయ్యతో పాటు ఎత్తబడిన ఆయన పలికిన 2వ మాట, ఆయన నీకు నాకు మన అందరం కూడా పరదేశంలో ఉండాలనేది దేవుని చిత్తం. మన పరలోకంలో నిత్యము ఆయన రాజ్యంలో ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అక్కడ ఆకలి ఉండదు, వేదన ఉండదు, దప్పిక ఉండదు, బాధలు ఉండదు. మరి అక్కడ నిరంతరము కూడా మనము యుగయుగాలు కూడా దేవునిని స్తుతిస్తూ ఉండాలనేది యేసయ్య చిత్తము, యేసయ్య కోరిక. కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని పక్కన పెట్టేసి తుష్టమైన ఒక క్షణభంగురమైన ఆశల కొరకు మనము యేసయ్యని వదిలేస్తున్నాము. యేసయ్యని పశ్చాత్తాపం అడగట్లే, నేను ఇంతేలే మళ్ళీ చేస్తాలే, ఏమడుగుతాంలే అలా అనుకోకండి. ఆయన ఒక్కసారి మనం క్షమాపణ అడిగితే ఆయన రక్షించడానికి సమర్థుడు. నువ్వు ఎంత జిగటగల దొంగ ఊబిలో కూరికిపోయినా కూడా ఆయన నిన్ను ఆ ఊబి అగాధంలోంచి లేపడానికి శక్తిమంతుడు. మనము చేయాల్సిందల్లా ఆయన దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నన్ను క్షమించవా, నన్ను నీ రక్తముతో కడగవా, నా హృదయంలోనికి రావా అని మనం నిజమైన పశ్చాత్తాపంతో ఈ యొక్క బానిస బతుకులోంచి నన్ను విడిపించవా అని ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పకుండా విడిపించి ఆయన నిన్ను నన్ను కుమారుడిగా కుమార్తెగా చేసుకొని పరదేశంలో చేర్చడమే ఆయన చిత్తము కనుక ఆయన మరి అలా నిలబెడతాడు మనందరినీ కూడా. మరి ఒక చిన్న పాట తర్వాత ఈ వాక్యంలో ముగిస్తాం. శిలువ మీద యేసయ్య పలికిన 2వ మాటకు సంబంధించిన పాట 10,000లో అతి ప్రియుడు. 10,000లో అతి ప్రియుడు సమీపించరాని తేజోని వాసుడు ఆమోము వర్ణింపలేము స్తుతుల సింహాసనాసీనుడు 10,000లో అతి ప్రియుడు సమీపింపరాని తేజో
మరి ఈ యొక్క శుభ శుక్రవార దినమైన తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉండగా యేసయ్యా మీ వాటిలను ధ్యానిస్తూ ఉండగా ప్రభువా అయ్యా మీ సన్నిధిని ఆయన మా మధ్యలో ఉంచిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు. అయ్యా యేసయ్యా శిలువ మీద మీరు పలికిన మొదటి మాట ప్రభువా నా తండ్రి నాయన తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించుడని ప్రార్థించారు. యేసయ్యా మరి రెండవ మాటగా తండ్రి నాయన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నానని సెలవిచ్చావు తండ్రి. అవును నాయన నీ అమూల్యమైన మాటలు ప్రభువా మేము ధ్యానించుకుంటూ ఉండగా యేసయ్యా అయ్యా నాయన మరి తండ్రి మరొకసారి తండ్రి నాయన మేము తలపోసుకొని చుండగా యేసయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని తండ్రి మా మధ్యలో ఉంచండి నాయన. ఈ క్షణమే తండ్రి మా పాపమును విడిచిపెట్టి తండ్రి యేసయ్యా నాయన మరి ప్రభువా పరదేశులో తండ్రి పరలోక రాజ్యంలో మేము చేరినట్లుగా అయ్యా నాయన మరి మా అందరినీ తండ్రి నాయన దర్శించమని ప్రార్థిస్తున్నాము. పశ్చాత్తాప హృదయాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా ప్రతి కరుడు కట్టిన హృదయాన్ని తండ్రి నాయన నీవు కరిగించి వేయండి యేసయ్యా. అయా నాయన బండ హృదయాలన్నింటినీ కూడా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన నీవు పగలగొట్టమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి అయా నాయన మరి మాంసపు గుండెలు ఇస్తారని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ వాక్యాన్ని తండ్రి మరి మా అందరి జీవితాలు ఆశ్చర్యకరంగా చేయండి. మిగిలిన మాటలు మేము ధ్యానించుకుంటూ ఉండగా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.